హాయ్ అండి. చూస్తున్నారు కదా, మా చెరువుల దగ్గర గేదెలు వచ్చాయి. ఆవులు ఎక్కడో కట్టేశారు. ఇవి అన్నీ కూడా మా దొడ్లో పుట్టిన పడ్లేనండి. వీటిల్లో 2 అయితే కట్టాయి. ఇప్పుడు సూడున్నాయి, సూడు గేదెలు. మాకెప్పుడు కూడా పాడి ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఏదో గేదె మాకు ఇన్ని దొడ్లో పిల్లలు ఉంటానే ఉంటాయి. పేదోడ లేదంటే దున్నిపోతే ఏదో ఒకటైనా. తొందరగా అమ్ముకోవటం అయితే ఇష్టం ఉండదు మాకు. ఈ పాడి మీదే మేము ఎప్పుడు కూడా పాడి మీద వస్తాయని కాదు, కానీ ఉంటే మంచిదని ఎప్పుడు మాకు పాడి గేదెలు ఉంటానే ఉంటాయి. కొనుక్కునే పని లేకుండా సొంతంగా గేదెలు ఉంటే మంచిది కదా, పాలు కొనుక్కోవటం కన్నా. మీరు ఎంతమంది గేదెల మీద బతికే వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ చేయండి. గేదెల వ్యాపారం చేస్తూ పాడి మీద సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు కాలంలో అయితే చాలామంది ఉన్నారండి. నాకు తెలిసి డైరీ ఫార్మ్స్ పెట్టుకొని చేసుకునే వాళ్ళు. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.